వాళ్ళందరూ బిగ్ బాస్ చూడండి. అందులో నేను కూడా ఒకరిదాని కూడా నేను కూడా చూస్తున్నాను, మీరు కూడా చూడండి. ఏముందండి, పచ్చళ్ళు అమ్మి ఇక్కడ అందరినీ ఇదే ఎందుకంటే అక్కడ కూడా అందరినీ ఒక పచ్చడి చేసి పెడతారు అంతే. అలాంటి వాళ్ళే బిగ్ బాస్కి కావాలి. ఎందుకంటే ఎవరు అన్యాయంగా జైలుకి పంపిస్తారో, సృష్టిని తీసుకెళ్లారు, రీతుని తీసుకెళ్లారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిగా నిజాయితీగా మంచిగా ఉన్న ఎవరు కూడా బిగ్ బాస్లో పనికి రారనమాట. అంటే మామూలుగా చెప్తున్నా, ఎందుకంటే మంచి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లి బిగ్ బాస్ ఆడిపించుకుంటే బాగుండు. వాళ్ళు మానేసి ఎవరైతే ఇప్పుడు జైలుకి వెళ్తున్నారో, ఎవరైతే బొక్కలో పెట్టేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఎంతవరకు కరెక్ట్ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఆడేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళని తీసుకెళ్లి గేమ్లో పెట్టాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చెడ్డగా అయిపోయారు కదా వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఈవిడైనా ఉన్నారు, రాజకీయ పరంగా పక్కన పెడితే ఈవిడ ఇంకొకరు భర్తను తీసుకుంది, ఇంకొక ఆయనతో ఎంజాయ్ చేసింది, ఇప్పుడు పెళ్ళి అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. ఎవరిని? మాధురి గారిని. అలాగే ఇప్పుడు ఈ పచ్చళ్ళ ఆవిడని కూడా అన్న ఎందుకు? ఇప్పుడు ఎవరికైతే చెడ్డ పేరు వచ్చిందో వాళ్ళే కావాలన్నప్పుడు అందరూ చెడ్డగానే బిహేవ్ చేద్దాం, అందరూ వెళ్ళి బిగ్ బాస్లో కూర్చోవచ్చు కదా, అంతే కదా. మంచిగా చేసిన వాళ్ళు మంచిగా మాకు వచ్చి పిలవండి, మమ్మల్ని పిలవండి అని చాలా మంది వీడియోలు పెట్టారంట. మరి వాళ్ళు ఎవరిని పిలవాల? మామూలుగా కామన్ మ్యాన్లు కూడా తీసుకుంటామన్న వాళ్ళని కూడా అంతే. ఎవరెవరైతే ఇందులో ఉన్నారో, పనికి మాలి ఇట్లో ఉన్నారో వాళ్ళని ఏరి తీసుకెళ్ళి అందులో పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళకి బుద్ధి ఉండాలి, అది విన్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. అన్ని సీజన్లు మంచిగానే, ఈ సీజనే కొంచెం ఎంజాయ్మెంట్ లేదు ఫ్రెండ్స్. మీకు ఎంజాయ్ కావాలా? లవ్వులు లవడాలు కూడా అక్కడ ఏమి లేవండి. ఎందుకంటే అది అంత స్క్రిప్ట్ కూడా కాదు. ఈ లవ్ గేమ్ ఆడితేనే మనం బిగ్ బాస్లో ఉంటాము అని బాగా ఆలోచించి ట్రాక్ వేస్తున్నారు అంతే. అలాగైతే రీతు ఫస్ట్ కళ్యాణ్ గడికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నది, తర్వాత డెమో పవన్ గడికి వెళ్ళింది. అది లవ్ ఎలాగైంది? లవ్ అంటే ఒకరి మీదే పుట్టింది లవ్, ఇద్దరు ముగ్గురు మీద పుట్టదు, అది లవ్ కాదు, అది ట్రాక్ అంతే. అదేంటి మీరు లేరా ఇప్పుడు వరకు? ఇప్పుడే వచ్చారేంటి? నేను ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ ఆమె కోసమే చెప్పా. ఎందుకంటే ఆల్రెడీ ఆమె కోసమే చెప్పా. మనం ఎదుటోళ్ళు భర్తలు తీసేసుకోవాలి, ఎదుటోళ్ళు మోసం చేయాలి, ఎదుటోళ్ళు మనం తీసేసుకొని వాళ్ళ ప్రాపర్టీ మన సొంతం చేసుకుంటే మనకు పిలుస్తారు బిగ్ బాస్లో. ఎవడు ప్రాపర్టీ ఆడికి వదిలేస్తే పిలవరు. అది వేరే వారి ప్రాపర్టీ. ఓకే అండి, ఇది కరెక్టా రాంగ్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏది ఎంకరేజ్మెంట్ చేస్తే అదే నడుస్తుంది, సోషల్ మీడియా అయినా, గేమ్స్ అయినా, ఏ ప్రోగ్రామ్స్ అయినా. ఎందుకంటే మంచిని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు, చెడునే ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి చెడునే తీసుకొస్తుంది ఈ సమాజంలోకి, అది తెలుసుకోండి అంతే. నేనైనా కూడా మంచి మంచి వీడియోలు చేస్తాను, ఎవరు చూడరు. అదే డబల్ మీనింగ్ ఇంత ఉంది అంత ఉంది, లేకపోతే గిల్లాడు గిచ్చాడు అన్నాం అనుకోండి, ఆ వీడియో ఎక్కడికో తీసుకెళ్తారు. సో మీలో ఉంది, మీరు మార్పు చెందితేనే సమాజం మార్పు చెందుతుంది. ఓకే, అదే అన్న చెప్పట్లేదు. ఫస్ట్ ఏంటంటే ఆమె రాంగ్లోనే ఏదో ఒక ఫైర్ మాట్లాడాలా, ఆ కెమెరాలు నా మీద పడాలా, ఆ జనాలు అంతా మొత్తం నా మీద ఉండాలని చెప్పి ఆమె ఏదో మాట్లాడ ట్రై చేసింది ఉంది. కానీ ఆమె ఉండదు బిగ్ బాస్లో. ఏంటంటే ఇన్ని రోజులు డల్గా నడిచింది బిగ్ బాస్, కొంచెం ఏదైనా ఎంట్రీతో తీసుకొస్తే జనాలు కొంచెమైనా రేటింగ్ పెరుగుతుంది, జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి తీసుకొచ్చారు. మళ్ళీ ఆమెను పంపించేస్తారు అంతే. అడగండి నా క్వశ్చన్స్. దువ్వాడ మాధురి గారా? అదే ఆమె ఫస్ట్ ఏంటంటే మన ఎక్కువ వైసీపీకి సపోర్ట్ కాబట్టి ఆమె సపోర్ట్ చేస్తాను. మరి అన్న బయట ఎంత ఫ్యామిలీని పిల్లలు వదిలిపెట్టుకుని వచ్చారన్న బిగ్ బాస్ కి, ఆమె ఉండగలదా? ఉంటది. చిటిపిక్లి గారా వచ్చారు, చూద్దాం ఈమె గేమ్ ఎన్ని రోజులు ఆడుతుందో, ఏమి ఎట్లా ఉంటుందో చూసి మనం మాట్లాడదాం. ఫేరే కదా, వెళ్ళిపోయింది కదన్న ఆమె. వెళ్ళిపోతుంటే మనం కార్లో కూడా చాలా సార్లు అదే చూసాను నేను కూడా, ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం మంచిదే. ఆమె వస్తే మళ్ళీ బిగ్ బాస్ అంతా రచ్చ అయిపోతాం అంతే. ఎందుకు రచ్చయితే అంటే ఇప్పుడు దాకా గోవాల అంతా ఏదో ఆమె ఒక ఆర్టిస్ట్ ఫేమస్ గా అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ నుండి ఆమె చేసేసారు. జనాల ఆలోచనలు ఎవరు మార్చలేరన్నా, క్షణంలో ఎలా మారిపోతారో జనాల ఆలోచన మనకు తెలియదు కాబట్టి ఆమె తీసేశారు అంతే. ఫైనల్ దాకా మాత్రం తనుజకు వస్తుంది. బిగ్ బాస్ ఒక ఫైర్ లెగాలంటే అది తనుజక్క వల్లే అవుతుంది.